మనము ఇప్పుడు లేఅవుట్ మ్యాప్ గురించి ఇంటి గోడల మీద డోర్ నెంబర్ వేసే విధానము, సెన్సస్ హౌస్ నెంబర్ రాసే విధానం గురించి మనం చూద్దాం. ఇప్పుడు లేఅవుట్ మ్యాప్లో మనకి ఫస్ట్ ఉన్న రూల్ ఏంటంటే, లేఅవుట్ మ్యాప్ ఎప్పుడు నార్త్ డైరెక్షన్ అనేది అప్వార్డ్స్ ఉంటుంది. ఇది మన లేఅవుట్ మ్యాప్ని ఈ డైరెక్షన్లో అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మెయిన్గా లేఅవుట్ మ్యాప్ గీసేటప్పుడు మీకు మాన్యువల్లో ఇచ్చిన రఫ్ లేఅవుట్ మ్యాప్స్ని రఫ్ గీసుకోవడానికి మీరు వాడుకోండి. అప్పుడే ఒరిజినల్ దాంట్లో చేయొద్దు. మీ ఏరియాలో హెచ్ఎల్బి ఏరియాని పూర్తిగా 2 సార్లు తిరిగి దాంట్లో ఉన్న మెయిన్ రోడ్స్, సబ్ రోడ్స్ అన్నిటినీ రఫ్ మ్యాప్ మీద మార్క్ చేసుకుంటూ లేఅవుట్ మ్యాప్ని జాగ్రత్తగా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. లేఅవుట్ మ్యాప్కి మనకి సెన్సస్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ మ్యాప్ని మనకు ఫర్దర్గా తర్వాత ఎప్పుడైనా గవర్నమెంట్కి అవసరమైన పథకాల కోసం కానివ్వండి, ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో రెస్క్యూ ఆపరేషన్స్కి, రిలీఫ్ మేజర్స్కి, వీటన్నిటికి కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది లేఅవుట్ మ్యాప్లో మనము ప్రధానంగా కచ్చా ఇల్లు, పక్కా ఇల్లు అనేది మనకి చాలాసార్లు విన్నాము. మనకి పక్కా ఇల్లు అని అంటే కాంక్రీట్ మెటీరియల్తో కానివ్వండి, కాల్చిన ఇటుకలు వాటితో కట్టింది. కచ్చా ఇల్లు అని అంటే తాటాకు, గడ్డి, పూరి గుడిసెలు ఆ విధంగా ఉన్నవి. మనకి తర్వాత రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ చూసుకుంటే ఇప్పుడు ఇది పక్కా ఇంటి గురించి మనం పెట్టాము. ఇది రెసిడెన్షియల్. ఇక్కడ నేను డోర్ నంబర్ 5-2-3 అని రాశాను. ఆ బిల్డింగ్లో గణన గృహాల సంఖ్య అంటే కౌంట్ బ్రాకెట్లో రాశాను. తర్వాత ఈ ఎగ్జాంపుల్లో చూస్తే మనకి ఇది ఒక పక్కా బిల్డింగు, నాన్ రెసిడెన్షియల్. ఇందులో ఇది ఒక షాప్ అనుకుంటే, ఈ బిల్డింగ్లో 2 షాప్స్ ఉన్నాయని అనుకుంటే బిల్డింగ్ నెంబర్ 5-2-5, దాని కింద బ్రాకెట్లో నేను 2 అని రాశాను. అంటే దీంట్లో 2 షాప్స్ ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇక్కడ ఒక కచ్చా ఇల్లు, నాన్ రెసిడెన్షియల్, ఈ గీతలు పెట్టాను కదా, నాన్ రెసిడెన్షియల్. ఇక్కడ డోర్ నెంబర్ 5-2-6. చాలామంది ఏం చేస్తున్నారని అంటే మాన్యువల్లో మోడల్గా ఇచ్చిన లేఅవుట్ మ్యాప్ని చూసి దాంట్లో 1, 2, 3 అని చెప్పేసి ఉన్నాయని రాసి అవే డోర్ నెంబర్లు అనుకొని సీరియల్గా అదే రాయాలేమో అనుకొని దాన్నే రాస్తున్నారు. అది తప్పు. అది ఎగ్జాంపుల్ కోసం ఇచ్చింది మాత్రమే. మనము యాక్చువల్గా లేఅవుట్ మ్యాప్లో ఆ లోకల్గా ఉన్న డోర్ నెంబర్లను మాత్రమే మెన్షన్ చేయాలి. ఒకవేళ ఆ ఏరియాలో పూర్తిగా డోర్ నెంబర్లు, పంచాయతీ నెంబర్లు కానీ, మున్సిపల్ నెంబర్ కానీ లేకపోతే అప్పుడు మీరు CN1, CN2 అని డోర్ నెంబర్కి బదులుగా ఇచ్చుకోవచ్చు. అయితే ఎటువంటి సందర్భంలోనూ CN1 అనే సిరీస్ని, లోకల్గా ఉన్న డోర్ నెంబర్ సిరీస్ని రెండింటిని కంబైన్ చేసి వాడవద్దు. వాడితే లోకల్ నెంబర్లకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తూ మొత్తం అవే వాడండి. లేదా అసలు అవి లేని సందర్భంలో, పూర్తిగా లేని సందర్భంలో CN1, CN2 మాత్రం వాడండి. రెండింటిని కంబైన్ చేయవద్దు. తర్వాత మనము మ్యాప్లో స్టార్ట్ పాయింట్ అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సాధ్యమైన ఆ విధంగా సర్పెంట్ అనే ఆర్డర్లో మన ఏరియాని కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా వస్తూ మనము మన ఏరియాలో ఎండ్ పాయింట్ అనేది సౌత్ ఈస్ట్ కార్నర్లో వచ్చేటట్లుగా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఈ ప్రాసెస్ ఫాలో అయితే మనకి మ్యాప్ కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ ఆ షేపు ఈ విధంగా సరిపోకపోతే మీకు ఎక్కడ మిస్సింగ్ కానీ, డూప్లికేషన్ కానీ లేకుండా ఒక ఆర్డర్ ఫాలో అయ్యి చేసుకోవచ్చు. అయితే కొంతమంది ఇంటి నెంబర్లు కరెక్ట్గా ఒక కంటిన్యూస్ సీరియల్ నెంబర్లోనే ఉండాలా అని అడుగుతున్నారు. అట్లా అవసరం లేదు. ఆ ఇంటికి ఒక నెంబర్ ఉండాలి, సరిపోతుంది. తర్వాత ఇది చేసేటప్పుడు మనం వాడే పద్ధతి. దీని తర్వాత మొబైల్ యాప్లో మనం డేటా కలెక్ట్ చేసేటప్పుడు 3వ క్వశ్చన్లో సెన్సస్ హౌస్ నెంబర్ అని వస్తుంది కదా, అది కూడా మనము గోడ మీద రాయవలసి ఉంటుంది. ఫస్ట్ లేఅవుట్ మ్యాప్ వేసే దశలో మనము డోర్ నెంబరు ఆ ఇంటి గోడ మీద రాస్తాము, బిల్డింగ్ నెంబరు, దాంట్లో ఎన్ని గణన గృహాలు ఉన్నాయో అది కూడా మనము ఆ ఇంటి కాంపౌండ్ మీద రాస్తాం కనపడేటట్లుగా. తర్వాత మనము యాప్లో డేటా కలెక్ట్ చేసేటప్పుడు ప్రతి ఇంటి గుమ్మానికి
ఆ సెన్సస్ హౌస్ నంబర్ అంటే 4 డిజిట్ నెంబర్ వస్తుంది కదా, 0001. నెక్స్ట్ సెన్సస్ హౌస్కి 0002. ఇది మళ్ళీ ఇంకొకసారి ఆ ఇంటి గుమ్మం దగ్గర రాయవలసి ఉంటుంది. దీనికోసమే మనకి ఎన్యూమరేటర్కి పర్మనెంట్ మార్కర్ పెన్స్ ఇచ్చారు.